సువార్త 11వ అధ్యాయము 5వ వచనము. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డునడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనేను. చాలాసార్లు మనం అందరము అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ వల్ల చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం కదా. అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ అంటే ఏంటి? దేవుడు జవాబులు అనుగ్రహించినటువంటి ప్రార్థనలు. వాటితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, స్ట్రగుల్ అవుతూ ఉంటాం. ఇంకా కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనలకు దేవుడు జవాబులు అనుగ్రహించకపోవడం చాలా డిసప్పాయింటింగ్ గా, డిస్కరేజింగ్ గా ఉంటుంది. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది, అసలు ఇంకా ప్రార్థన చేసేందుకు అసలు కదా. ప్రార్థనకి జవాబు దేవుడు ఒకవేళ ఇవ్వకపోతే గనక వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రేయర్, ఇంకా అసలు ఎందుకు ఇంకా ప్రార్థన చేయడం ఎందుకు అసలు అని కూడా అనిపిస్తుంది. కొంతమంది అయితే ఇంకా అసలు ప్రార్థన చేయడము మానేస్తారు కూడా. ఇదొక సమస్య. అయితే చర్చిలో ఇరుగు పొరుగు వాళ్ళు, స్నేహితులు అంతా దేవుడు మా ప్రార్థనకి ఇలా జవాబిచ్చాడు, ప్రార్థించినప్పుడు దేవుడు మా జీవితాల్లో ఆ అద్భుతం చేశాడు, మా ప్రార్థన దేవుడు ఆలకించి మమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడు, మా సమస్యల నుంచి మమ్మల్ని తప్పించాడని చెప్తూ ఉన్నప్పుడు అవన్నీ వింటూ ఉంటే, అరే దేవుడు నా జీవితంలో నా ప్రార్థన ఎందుకు వినట్లేదు, నా జీవితంలోనే ఎందుకు పని చేయట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆలోచనలతో ఉన్నవారు ఏం చేయాలో యేసుప్రభువారు ఈ వాక్య భాగంలో తెలియజేస్తూ ఉన్నారనమాట. పేరు చెప్పలేదు కానీ ఒక శిష్యుడు అడిగిన దానికి యేసుప్రభువారు ఈ మాటలన్నీ చెప్తున్నారు కదా. పోయినసారి మనం ధ్యానించాం. ఏమని అడిగాడు ఆ శిష్యుడు? 1వ వచనంలో మధ్య నుంచి చదువుతున్నాను చూడండి. 1వ అధ్యాయం వచనం సగం నుంచి చదువుతున్నాడు. ప్రార్థన చాలించిన ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ఏం నేర్పించమని? ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. అందుకు జవాబుగా యేసుప్రభువారు ఈ మాటలన్నీ చెప్తున్నారు కదా. 2 నుంచి 4 వచనాల్లో మనం ఏం చూసాము? ఎలా ప్రార్థించాలో దేవుడు ఒక నమూనా ఇస్తున్నాడు కదా. తండ్రి ఉద్దేశాల గురించి ప్రార్థించాలని, కుటుంబ అవసరతల గురించి ప్రార్థించాలని శిష్యులతో పాటు మనం కూడా పోయిన వారము నేర్చుకున్నాం. అవన్నీ మనసులో పెట్టుకొని ఈ రోజు వాక్య భాగాన్ని మనం ధ్యానిద్దాము. 5 నుండి 13 వరకు ఉన్న వచనాల్లో మనం ప్రార్థనలో దేవుని ఎలా సమీపించాలో ఇంకాస్త వివరంగా తెలియజేస్తూ 5వ వచనం నుంచి 8వ వచనం వరకు ఒక పారబుల్ చెప్తున్నాడు, ఒక ఉపమానం చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 5 నుంచి 8 వరకు 3 స్నేహితులు ఉన్నారు, వాళ్ళ గురించి ఒక పారబుల్ చెప్పాడు. 9, 10 వచనాల్లో ఆ పారబుల్ నుంచి మనం ఏం నేర్చుకోవాలో చెప్తున్నాడు. తర్వాత అది అయిపోయిందా? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, 11 నుంచి 12 వచనాల్లో ఒక ఇల్లస్ట్రేషన్ చెప్తున్నాడు, ఒక తండ్రి కొడుకు ఇల్లస్ట్రేషన్. 13వ వచనంలో లేదా 12, 13 వచనాల్లో దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలో చెప్తున్నాడు. మీకు అర్థమైందా? చాలా సింపుల్ స్ట్రక్చర్. పారబుల్, దాని అప్లికేషన్, ఇల్లస్ట్రేషన్, దాని అప్లికేషన్. సో మొదటి పారబుల్ నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, పాయింట్ నెంబర్ 1, మనం ప్రార్థించేటప్పుడు ఎట్లా ప్రార్థించాలంటే మొండిగా ప్రార్థించాలి లేదా పట్టుదలతో ప్రార్థించాలి అనేది మనము నేర్చుకోబోతున్నాం. సో ముందుగా స్టోరీ లేదా పారబుల్ ఏంటో చూద్దాం. 5 నుంచి 8 వరకు ఉన్న వచనాలు. మరియు ఆయన వారితో ఇట్లనెను, ఏమని? మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము అని అడుగుతున్నాడు. ఈ కథలో పేర్లు లేవు కదా. పేర్లు లేవు కాబట్టి కొంచెం నేను ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది కొంచెం కష్టం అవుతుంది అర్థం చేసుకోవడం అనిపించింది. ఎందుకు? ప్రయాణం చేస్తూ వెళ్ళే ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడు ఇంకో స్నేహితుడి ఇంటికి వచ్చాడు, ఈ స్నేహితుడి దగ్గర ఆహారం లేకపోతే ఇతను ఇంకో స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు అనమాట. సో ఇంతమంది స్నేహితులు అనే పదం వాడుతూ ఇంతమంది గురించి, 3 గురించి సంభాషిస్తున్నప్పుడు ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే, మొదటి వ్యక్తి శ్యామని, అతని స్నేహితుడు అన్వేష్ అని, మార్గ మధ్యంలో అటుగా వెళ్తున్న వ్యక్తి మధు అని అనుకుందాం. అప్పుడు మనకి ఈజీగా అర్థం అవుతుంది
కదా. ఒక వ్యక్తి, స్నేహితుడు, అతను అని అంటుంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో ఫస్ట్ పర్సన్ ఎవరు? శ్యామ్. శ్యామ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? అన్వేష్. వీళ్ళిద్దరు ఒకే ఊర్లో ఉంటారు. ఓకే. ఏదో ఊరు వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ వాళ్ళ ఫ్రెండ్ శ్యామ్ని కలవడానికి వచ్చిన వ్యక్తి ఎవరు? మధు. శ్యామ్ వాళ్ళ ఇంటికి ఒక రోజు అర్ధరాత్రి మధు అనే స్నేహితుడు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? స్టోరీ అదే కదా, అర్ధరాత్రి పూట వచ్చాడు. ఎటో ప్రయాణమే వెళ్తున్నాడు, మధ్యలో వచ్చాడు. అతను మంచి ఆకలితో ఉన్నాడు, కానీ శ్యామ్ వాళ్ళ ఇంట్లో తినడానికి మాత్రము ఏమీ లేదనమాట. మధుకు ఆఫర్ చేయడానికి శ్యామ్ దగ్గర ఏం లేదు వాళ్ళ ఇంట్లో. ఈ రోజుల్లో అలాగా అప్పట్లో అర్ధరాత్రుల వరకు షాపులు తీసి ఉండేవి కాదు, ఫుడ్ దొరికేది కాదు, ఫ్రిడ్జ్లు అవి కూడా ఉండేవి కాదు కదా. ఇప్పుడు మనము అది ఇంట్లో ఏం లేకపోయినా ఫ్రిడ్జ్లో అయినా ఏదో ఒకటి ఉంటుంది కదా. కానీ ఆ రోజులు అట్లాంటివి కూడా ఉండేవి కాదు. కాబట్టి ఇంకున్న ఒకే ఒక మార్గం ఏంటి? శ్యామ్కున్న ఒకే ఒక మార్గం ఏంటి? వాళ్ళ ఫ్రెండ్ అన్వేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్వేష్ దగ్గర ఫుడ్ తీసుకొని వచ్చి మధుకు పెట్టాలి, వాళ్ళ ఇంటికి వచ్చిన గెస్ట్ కి కదా. అదొక్కటే ఉన్న మార్గం. కాబట్టి అదే ఊర్లో ఉన్న తన మరో స్నేహితుడైన అన్వేష్ దగ్గరికి వెళ్ళి అడగాలి. వెళ్ళి ఒక 3 రొట్టెలు బదిలిమని అడిగాడట. ఇంకా ఏమన్నాడంట? 6వ వచనం చూడండి. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. వెళ్ళి ఏం చెప్తున్నాడు? నా స్నేహితుడు. ఎవరా స్నేహితుడు? మధు. మార్గములో ఎక్కడికి వచ్చాడు? నా దగ్గరకు వచ్చాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని ఎవరితో చెప్పాడు? అన్వేష్ తోటి చెప్పాడు. అతడు లోపలే ఉండి, ఇంకా బయటకు రాలేదు, తలుపు తీయలేదు. ఎక్కడున్నాడు? లోపలే ఉండి ఏమన్నాడు? నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా చెప్పునా అని క్వశ్చన్ వేశాడు అంతే. ఒకవేళ అట్లా చెప్తాడా అని అడిగి 8వ వచనం. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, ఒకవేళ లేకపోయినా ఇవ్వదలుచుకోకపోయినా అతడు సిగ్గుమాలి. ఈ అతడెవరు? శ్యామ్. సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వల్ల నేను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. దోస్త్ అంటే అంతే కదా. సో మధు ఆకలితో ఉన్నాడు కాబట్టి ఉత్తచెలతో తిరిగి వెళ్ళిపోతాడా? శ్యామ్ వెళ్ళలేడు కదా. అన్వేష్ తలుపు తీయకపోతే మళ్ళీ మళ్ళీ తలుపు కొట్టే చనువు శ్యామ్కి ఉంటుంది కదా, ఎందుకు? ఫ్రెండ్ కాబట్టి. అన్వేష్ కూడా గట్టిగా అరవకుండా అందరు నిద్రలేస్తారేమో అని మెల్లిగా ఏ కిటికీలో నుంచో లేదా తలుపు దగ్గర నుంచో చిన్నగా మాట్లాడుతుంటాడు. అయినా ఈ టైంలో వచ్చేది అసలు నీకు దిమాక్ ఉందా అని అడుగుతాడు కదా అన్వేష్ భాషలో చెప్పాలంటే. నీకు టైం పడేం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి అడుగుతున్నా. శ్యామ్ కూడా అర్ధరాత్రి ఎందుకు రావాల్సి వచ్చిందని చెప్తాడు పాపం కదా. చెప్పిన తర్వాత సరే కానీ పిల్లలు పడుకున్నారు, ఇప్పుడు తలుపు ఇవ్వడం కుదరదు, ఏం ఇవ్వడం కుదరదు, రేపు పొద్దున్న చూసుకుందాం వెళ్ళిపోని అంటాడు. పిల్లలు ఎక్కడ లేస్తారో అన్న భయం అట్లుంటది మళ్ళీ కదా. ఆ భయం ఎట్లుంటది? ఎవరిని అడగాలి? పిల్లలు ఉన్నోళ్ళని అడగాలి. పిల్లలు ఏడలేస్తారో చాలా కష్టంగా వాళ్ళని పడుకోబెడతారు కదా. కొంచెం సౌండ్ వచ్చి వాళ్ళు ఎక్కడ లేస్తారో అని భయపడతా ఉంటారు. వాళ్ళు లేస్తారేమో, నేను ఇప్పుడు తలుపు తీయలేను, నీకేం ఇవ్వలేనని చెప్తాడు. కానీ శ్యామ్ ఏం చేస్తాడు? ఎట్లయినా బతిలాడి ఇచ్చేలాగా రిక్వెస్ట్ చేస్తాడు. చివరికి ఏమని అనుకోవాలి? వీడిని వదిలించుకోవాలంటే ఉన్న ఒకే ఒక మార్గం ఏంటి? నీకు కావాల్సింది వాడికి ఇచ్చేసి తప్ప వీడు వదిలిపెట్టాడు. కాబట్టి లేచి వాడికి కావాల్సిన వాడికి ఇచ్చేద్దాం అనుకొని వాడికి ఇచ్చి పంపించేశాడు అనమాట. యేసుప్రభువారు ఈ పారబుల్ యొక్క అప్లికేషన్ ఇంకా చెప్పకముందే, స్టోరీ మీకు అందరికీ అర్థమైంది. ఇప్పుడు అప్లికేషన్ చెప్పకముందే ఒక విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. అదేంటంటే శ్యామ్ తనకు కావాల్సింది ఎలా పొందుకోగలిగాడు అంటే సిగ్గుమాలి మాటికి అడుగుట వలన అనే మాటలు చూస్తున్నాం. మేజర్ గా ఆ పారబుల్లో ఉన్న ఎంఫసిస్ అంతా అదే అనమాట. కీ పాయింట్ ఏంటంటే సిగ్గుమాలి మాటికి అడగడం వల్ల, అంటే మళ్ళీ మళ్ళీ అడగటం వల్ల. ఇంగ్లీష్ లో పర్సిస్టెన్స్ అని అన్నారు. పర్సిస్టెన్స్ అంటే మళ్ళీ మళ్ళీ అడగడం, కంటిన్యూస్ గా మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉండడం, పర్సిస్టెన్స్. కానీ తెలుగులోనే దాని భావాన్ని సరిగ్గా అన్వయించారు. ఎందుకంటే ఒరిజినల్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే షేమ్లెస్ బోల్డ్నెస్. అది ఒరిజినల్ మీనింగ్ అన్నమాట, వర్డ్ మీనింగ్. సో షేమ్లెస్ అనేది పర్సిస్టెన్స్ అనే పదంతో కన్వే అవ్వట్లేదు, కానీ తెలుగులో బాగా రాశారు కదా. తెలుగులో ఏమన్నారు? సిగ్గుమాలి. యాక్చువల్గా ఫ్రెండ్ కాకపోతే మళ్ళీ మళ్ళీ అడిగేంత చనువు ఉండదు, మళ్ళీ మళ్ళీ అలా సాహసం ఎవరు చేయరు కదా. స్నేహితుడు కాబట్టి సిగ్గుపడతాడా, మొహమాట పడతాడా, ఇబ్బంది పడతాడా, అయ్యో వాడు ఏమనుకుంటాడో అని అనుకుంటాడా? అనుకోడు. రేయ్ ఏం కాదు ఈరా అని అడిగే చనువు వాళ్ళకు ఉంటుంది కదా. సో అట్లా మళ్ళీ మళ్ళీ ప్రభు దగ్గరికి ప్రార్థనలో మనము వెళ్ళాలి, ఆయనను అడగాలి,
పర్సిస్టెంట్ ప్రేయర్. మన ప్రార్థన ఎలా ఉండాలంటే పట్టుదలతోటి ఇంకా మొండిగా మనము ప్రార్థించే వారంగా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఈ విషయాన్ని మనము అప్లికేషన్ గురించి 9-10 వర్సెస్ లో చూస్తాం కదా, అక్కడ ఇంకా వివరంగా చూద్దాం. దానికంటే ముందు ఇంకొక 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలి. మొదటిగా, అవసరత ఇటువంటి పట్టుదలతో కూడిన ప్రార్థన చేసేలా చేస్తుంది. ఏం చేసేలా చేస్తుంది? అవసరత, ద నీడ్. శ్యామ్ అవసరత ఏంటంటే మధు కోసం ఆహారం తీసుకొని రావాలి కదా, కానీ అది అతని దగ్గర లేదు. ఆహారం కావాలి కానీ అతని దగ్గర లేదు. ఆ సంగతి అతను గుర్తించి ఊర్లోనే ఉన్న తన స్నేహితుడైన అన్వేష్ దగ్గరికి వెళ్ళాడు. అలాగే మన అవసరత ఏంటో మనకు అర్థమైతే, మన అవసరత ఏంటో మనకి అర్థమైతే, మన దగ్గర ఏది కొదవగా ఉందో మనం గ్రహిస్తే అప్పుడు మనం కూడా ప్రార్థించడానికి ఆసక్తి చూపిస్తాం. కానీ చాలాసార్లు మనం ప్రార్థించడానికి విఫలమయ్యేది ఎట్లా అంటే మనకు అన్నీ ఉన్నాయి అని మనం అనుకోవడం వల్ల కదా. ఐఎమ్ సఫిషియెంట్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఈజ్ ఇనఫ్. ఇంకా నాకేం అవసరం లేదు. ఏం అవసరం లేనప్పుడు ప్రార్థన కూడా అక్కర్లేదు. సో చాలాసార్లు మనం ప్రార్థించకపోవడానికి కారణం ఏంటంటే మనం ఏమి కొదవగా ఉన్నామో, మనకేమి తక్కువ అవుతుందో, మన అవసరతను మనం సరిగ్గా గుర్తెరగకపోవడమే. మనకు చాలా రకాల అవసరతలు ఉన్నాయి. ఫిజికల్ నీడ్స్ ఉన్నాయి, భౌతికమైన అవసరతలు ఉన్నాయి, మెంటల్ నీడ్స్ ఉన్నాయి, మానసిక అవసరతలు ఉన్నాయి, ఆధ్యాత్మిక అవసరతలు, స్పిరిచువల్ నీడ్స్ ఉన్నాయి. దేవుడు మనకు ఆహారం అనుగ్రహించకపోతే, దేవుడు మనకు జ్ఞానం అనుగ్రహించకపోతే, దేవుడు మనకు బుద్ధి అనుగ్రహించకపోతే, దేవుడు మనకు సిరి సంపదలు అనుగ్రహించకపోతే, దేవుడు మనకు ఉద్యోగం అనుగ్రహించకపోతే, పిల్లలను అనుగ్రహించకపోతే, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించకపోతే, దేవుడు మనకి ఇవ్వకపోతే మనం ఏది పొందుకోలేము, ఏది కలిగి ఉండలేము. మన దగ్గర ఉందని ఏదో అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి మనదంటూ మన దగ్గర ఏది, అది ఎవరు ఇవ్వాల్సిందే? మనకి దేవుడు ఇవ్వవలసింది. దేవుడే మనకు వాక్యం అర్థం చేయించాలి, ప్రార్థన చేయడం నేర్పించాలి, దేవుడే విశ్వాసములో బలపరచాలి, దేవుడే ఆదరించాలి, ఆయనే కట్టాలి, ఆయనే నిలబెట్టాలి, ఆయనే ఖండించాలి, తప్పుదిద్దాలి, నేర్పించాలి. దేవుడు సహాయము లేకుంటే మనము శూన్యము. ఆయన అవసరత మనకి ఎంతో ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. ఆయన సహాయం, ఆయన కృప మనకి ప్రతి దినము అత్యధికముగా అవసరమై ఉన్నది అన్న సంగతి మనం గ్రహిస్తే అప్పుడు మనం ఏం చేస్తాము? మన ప్రభు చెంతకు ప్రార్థనలో వెళ్తాము. రెండవది, మొదటిది అవసరత మన ప్రార్థనలో ప్రభు చెంతకు వెళ్ళేలాగా చేస్తుంది. రెండవది, ఈ కథలో అవసరత శ్యామ్ యొక్క వ్యక్తిగత అవసరత కాదు, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వ్యక్తిగత అవసరాల గురించి ప్రార్థించకూడదని చెప్పట్లేదు, ఈ సందర్భం ఏంటి అనేది చెప్తున్నాను. శ్యామ్ తన వ్యక్తిగత అవసరత గురించి వెళ్ళాడు. శ్యామ్ కాకలేస్తే అన్వేషణ డిస్టర్బ్ చేయడం కంటే పొద్దున్న దాకా అట్లనే ఎట్లా కొట్లా నీళ్లు తాగి సర్దుకునేవాడేమో. కానీ ఇక్కడ అవసరం ఎవరిది? అతిథిగా అతని ఇంటికి వచ్చిన తన స్నేహితుడైన మధుది. అతనికి ఆకలిస్తుంది, అతనికి ఆహారం అవసరం. ఇక్కడ ప్రార్థన విషయంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రార్థనలో ఎంతసేపు మన అవసరాల కోసం మాత్రమే కాదు, తండ్రి రాజ్య విస్తరణలో భాగంగా నీ పొరుగువారి అవసరతలు తీర్చడం కోసం, వారికి ఆతిథ్యం ఇవ్వడం కోసం, వారి అవసరతలు తీర్చడం కోసం, వారికి ఉపయోగపడడం కోసము, వారికి పరిచర్య చేయడం కోసం కూడా నువ్వు ప్రార్థనలో దేవుని చెంతకు వెళ్ళాలి. ఇప్పుడు ఎవరి కోసం అడగాలి అని చెప్తున్నాడు? ఇతరుల కోసం కదా, పొరుగు వారి కోసం, వాళ్ళ ఇంటికి వచ్చిన తన స్నేహితుడి కోసము అడుగుతూ ఉన్నాడు. సో వారి అవసరత నిమిత్తం ప్రార్థించడం కోసము ప్రార్థనలో దేవుని చెంతకు వెళ్ళాలి. నువ్వు దేవుని ప్రేమను నీ పొరుగు వారికి చూపించకుండా ఎలా వారికి క్రీస్తు కోసం సంపాదించుకోగలుగుతావు? అవునా? ఆకలితోటి ఇంటికి వచ్చినటువంటి మధుకు ఆహారం పెట్టకుండా అతనికి ఎట్లా పరిచర్య చేయగలుగుతాడు? అతనికి క్రీస్తు ప్రేమను ఎట్లా చూపించగలుగుతాడు? అతన్ని ఒకవేళ అతను అవిశ్వాస అయితే ప్రభు కోసం అతను ఎట్లా సంపాదించుకుంటాడు? అవన్నీ కుదరవు కదా. సో మన పొరుగు వారికి పరిచర్య చేయాలంటే కూడా ముందు మన దగ్గర ఉండాలి కదా. సో దాని గురించి మనము ప్రార్థించాలి. మూడవది, అర్ధరాత్రి అన్వేష్ దగ్గరికి వెళ్ళగలిగాడంటే అతనితో శ్యామ్కి అంత మంచి అనుబంధం ఉంది అని అర్థం కదా. ఆ రోజు అర్ధరాత్రి వెళ్ళి నేను పలానాన్ని పరిచయం చేసుకుంటున్నాడు శ్యామ్. ముక్కు మొహం తెలియని వ్యక్తి దగ్గరికి కాదు శ్యామ్ వెళ్ళింది కదా. వారికి అది వరకే ఉన్న మంచి సంబంధాన్ని ఆధారం చేసుకొని శ్యామ్ తన స్నేహితుడైన అన్వేష్ దగ్గరికి వెళ్ళాడు. దేవుడు మీరు ఎప్పుడు ప్రార్థించినా ఆయన తను పరిచయం చేసుకోవడానికి, మీతో సంబంధం కలిగి ఉండడానికి, మీతో స్నేహం చేయడానికి సిద్ధంగానే ఉంటాడు. కానీ ప్రార్థనలో తండ్రి అని ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, గడిచిన వారం నేను మీకు జ్ఞాపకం చేశాను ఈ విషయం. ప్రార్థనలో మనము తండ్రి అని ఆయన పిల్లలుగా ఆయన సన్నిధికి మనం వెళ్ళాలనంటే ముందు ఆయనతో ఆదామునందు పాడైపోయినటువంటి ఆ సంబంధం ఏం చేయబడాలి? పునరుద్ధరించబడాలి.
ముందుగా మనము మారు మనస్సు పొంది ఆయన యందు విశ్వాసం, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఆయన పిల్లలుగా తిరిగి ఆయనతో కోల్పోయిన పాడైపోయిన సంబంధాన్ని పునరుద్ధరించుకున్న తర్వాత అప్పుడు మనం తండ్రి అని ప్రార్థనలో ఆయన సన్నిధికి వెళ్ళగలుగుతాము. దేవునితో మనకుండే ఆ సంబంధమే మన ప్రార్థనకు మూలము. అది మూడవ విషయము. ఇక నాలుగవదిగా మనం గమనించాల్సిన మరికొన్ని సంగతులు ఏంటంటే, ఈ పారబుల్లో మెయిన్ ఎంఫసిస్ ఏంటని చెప్తున్నాను నేను, అడగడము కదా, సిగ్గుమాలి మాటికి అడగటము అనేది ప్రార్థన యొక్క మెయిన్ పాయింట్. అది మిస్ అయిపోయి చాలా మంది వేరేగా ఆలోచిస్తుంటారు. అట్లా చేయకూడదు. ఎందుకు? కొన్ని తేడాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టోరీలో అన్వేష్ ఎవరిని సూచిస్తున్నాడు? శ్యామ్ యొక్క అవసరతను తీర్చే అన్వేష్ ఎవరికి సూచనగా ఉన్నాడు? ఎవరిని రిజంబుల్ చేస్తున్నాడు ఈ ప్యాసేజ్ లో, పారబుల్లో? కరెక్ట్, దేవుణ్ణి సూచిస్తూ ఉన్నాడు అనమాట కదా. అవసరతలో ఉన్న తన స్నేహితుని అవసరతను తీర్చే అన్వేష్ క్యారెక్టర్ దేవుణ్ణి సూచిస్తూ ఉందన్నమాట. కానీ ఆ రెండు పాత్రలకి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఆబ్వియస్ గా ఉంటాయి కదా. దేవుణ్ణి మనిషితోటి పోలుస్తూ ఉన్నప్పుడు, పారబుల్లో అట్లాంటి పోలిక తీసుకుంటున్నప్పుడు తేడాలు ఉండకుండా ఉండవు కదా. ఈ కథలోని అన్వేష్ దేవుని సూచిస్తున్నాడు. అయితే వారిద్దరికి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఈ కథలో అన్వేష్ ఏం చేస్తున్నాడు? పారబుల్లో అన్వేష్ ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడులే. వింటున్నాడా? అన్వేష్ ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు వాళ్ళ పిల్లలతో పాటు. మనం అక్కడే కదా స్టార్ట్ చేసింది. కానీ దేవుడు ఎప్పుడైనా నిద్రపోతాడా? దేవుడు ఎప్పుడు నిద్రపోడు. అన్వేష్ తన మంచం పైన పడుకొని ఎవరు తనని డిస్టర్బ్ చేయకూడదని అనుకుంటాడు. కానీ మన ప్రార్థన మనవులు దేవుణ్ణి అసలు ఎప్పుడైనా డిస్టర్బ్ చేస్తాయా? చూసారా వ్యత్యాసం, తేడా అర్థమవుతుంది కదా. మన ప్రార్థన మనవులు ఎప్పుడూ దేవుణ్ణి డిస్టర్బ్ చేయవు. అర్ధరాత్రి శ్యామ్ వచ్చి అన్వేష్ని డిస్టర్బ్ చేసిన కారణాన్ని బట్టి వారిద్దరి ఫ్రెండ్షిప్ ఏమైనా పాడయ్యే అవకాశం ఉండొచ్చు కదా. ఊకే వేడు టైం పాడలే, ఎప్పుడు పడితే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్షిప్ కొంచెం ఏమన్నా కానీ మనం అట్లా దేవుణ్ణి సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి ప్రార్థించడం ద్వారా దేవునికి మనకు ఉండే సంబంధం ఏమైనా పాడే అవకాశం ఉంటుందా? అస్సలు ఉండదు కదా. సో ఇలా కొంత వ్యత్యాసం ఉంది. ఈ కథ ద్వారా యేసుప్రభువు వారు చెప్పాలనుకుంటున్న విషయము ఒకటే, ఏ పరిస్థితి అయినా, ఏ గడి అయినా సిగ్గుపడకుండా ధైర్యముగా దేవుని చెంతకు మనము రావాలి, ప్రార్థించాలి. ఎప్పుడో ఒకప్పుడైనా మనపై చిరాకు పడే స్వభావం ఉన్న అన్వేషే శ్యామకు సహాయం చేయగలిగినప్పుడు మన పరలోకపు స్నేహితుడు మనకు మరి నిశ్చయముగా సహాయం చేస్తాడు కదా. సో మనం ఎల్లప్పుడూ సిగ్గుమాలి మాటికి అడిగేటువంటి వాళ్ళగా మనము మన ప్రార్థనలో ఉండాలి. సరే, కథ అయిపోయింది. ఇప్పుడు అన్వయింపు 9-10 వచనాలు. లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం. ఇంకా స్ట్రైట్ గా చెప్తున్నాడు చూడండి. ఈరోజు మన అంశం ఇదే కదా, అడుగుడి, వెదకుడి మరియు తట్టుడి. 9వ వచనం, లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. అడుగుడి, వెదకుడి మరియు తట్టుడి. ఈ పదాల యొక్క మూల భాషలోని భావం ఏంటో చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా. పర్సిస్టెంట్ ప్రేయర్ అని చెప్పాను కదా, పట్టుదలతోటి చేస్తూ ఉండేటువంటి ప్రార్థన. ఈ పదాల యొక్క ఒరిజినల్ భాషలో ఉన్నటువంటి టెన్స్ ఏంటంటే కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. అంటే అప్పుడు వాటిని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, అడుగుతూ ఉండండి, వెదుగుతూ ఉండండి, తడుతూ ఉండండి అనే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో రాసినటువంటి పదాలు అనమాట. కొంతమంది అంటారు అట్లా పదే అడగకూడదు, ఊరికే విసిగించకూడదు దేవుడిని అని. తప్పు కదా. దేవుడు ఖచ్చితంగా అన్వేష్ వంటి వాడు కాడు. పడుకున్న అన్వేష్ని విసిగిస్తే తప్ప శ్యామ్కి కావాల్సింది శ్యామ్కి ఇవ్వలేదు. కానీ దేవుడు ఖచ్చితంగా అన్వేష్ వంటి వాడు కాదు. ఎవరికి ఏది ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేకపోవడం అంటూ ఏది లేదు. కానీ సత్యం ఏంటంటే దేవుడు మన టైం టేబుల్ ప్రకారం పనిచేయడు, దేవుడు తన టైం టేబుల్ ప్రకారము పనిచేస్తాడు కదా. కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు ఎట్లా వస్తుంది? వెంటనే వస్తుంది. ఈరోజు ప్రార్థన చేస్తే రేపే వస్తుంది, లేదా ఇంకో గంటలోనే దేవుడు
జవాబిస్తాడు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు ఏం చేస్తాడు, తన కార్యాన్ని జరిగిస్తుంటాడు. అంత క్విక్ గా కొన్నిసార్లు ఏమవుతుంటుంది తెలుసా, మనం ఆల్రెడీ దేవుడు అది అనుగ్రహించాడని గుర్తెరగకుండా కూడా మనం ప్రార్థన చేస్తుంటాం. అంటే మనం అడగకంటే ముందే ఆయన ఆల్రెడీ అది ఇచ్చేసి ఉంటాడు, దాన్ని చేసేసి ఉంటాడు కదా. కానీ అన్నిసార్లు అట్లయితే అన్నిసార్లు అట్లా అవ్వదు. కొన్నిసార్లు ఏం చేస్తాడు దేవుడు, ఆలస్యం చేస్తుంటాడు. ఎందుకు ఆలస్యం చేస్తాడు? చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒక కారణం ఏంటంటే మన విశ్వాసాన్ని పరీక్షించడం కోసం. అయితే ఎంతవరకు మన విశ్వాసాన్ని పరీక్షించాలో, అంటే ఎంతసేపు, ఎన్ని రోజులు మన విశ్వాసాన్ని పరీక్షించాలో కూడా ఆయనకు బాగా తెలుసు. ఇది దేవుడు మన ప్రార్థనకు ఆలస్యంగా జవాబులు ఇవ్వడానికి ఆయనకు 1,00,000 కారణాలు ఉంటాయి. ఎన్ని కారణాలు ఉంటాయి? 1,00,000 కారణాలు ఉంటాయి. ఆయన తన సమయంలో మన ప్రార్థనలకు జవాబులు అనుగ్రహిస్తాడు. ఇంటర్సెషన్ ఇస్ పార్ట్ ఆఫ్ ఫెయిత్స్ ట్రైనింగ్ స్కూల్ అని ఆండ్రూ మురే అనే దైవజనుడు అంటాడు అనమాట. ఇంటర్సెషన్ అంటే ప్రార్థన, ఫెయిత్స్ ట్రైనింగ్ స్కూల్ అంట. అంటే మన విశ్వాసంలో మనము ఎదగడానికి, మన ఫెయిత్ లో మనం గ్రో అవ్వడానికి ట్రైనింగ్ ఇచ్చే స్కూల్ ఏంటంటే ప్రేయర్ అంట. అక్కడే దేవునితో మనకున్న స్నేహం, దేవునితో మనకున్న స్నేహము పరీక్షకు గురవుతాయి అనమాట. మన స్నేహితుడితోటి మనకున్న స్నేహము, దేవునితో మనకున్న స్నేహం, ఇవి రెండు పరీక్షకు గురవుతాయి. మన ఇట్లాంటి సమయాల్లో దేవుడు మన ప్రార్థనని ఆలస్యంగా జవాబిస్తూ ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నవారు నిజంగా నా స్నేహితులైతే, అవసరతలో ఉన్నవారు, నీడీ పీపుల్ నిజంగా నాకు స్నేహితులైతే వారి కోసం నేను ఏం చేస్తాను, సమయం తీసుకుంటాను, నా రెస్ట్ ని, కంఫర్ట్స్ ని త్యాగం చేస్తాను. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా అతని అవసరం తీర్చడానికి ఏం చేస్తాను, ప్రయాసపడతాను. ఎవడెట్టి పోతే నాకేంతలే అని అనుకుంటారా? అనుకోను కదా. శ్యామ్ అట్లాంటి స్నేహితుడు కాడు ఈ స్టోరీలో, అవునా? వచ్చిన వాళ్ళ ఏం లేదని చెప్పి ఊరుకోవచ్చు, కానీ అట్లా ఊరుకున్నాడా? ఆకలేస్తుంది నాకు కాదు కదా, వాడికి కదా, నాకు అవసరం, నాకు ఆకలేట్లేదు కాబట్టి పర్వాలేదులే అని అనుకుంటున్నాడా? అనుకోవట్లేదు కదా. సో అర్ధరాత్రి అయినా తన స్నేహితుని ఆకలి తీర్చడం కోసము వెళ్ళి అడుగుతున్నాడు, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నట్టు మనము చూస్తున్నాం. కొంతమంది స్నేహితులని చెప్పుకునే వాళ్ళు ఉంటారు, నిజంగా స్నేహితులు కాదు వాళ్ళు, కేవలం వాళ్ళు స్నేహితులని చెప్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో పేరుకు మాత్రమే ప్రయత్నం చేస్తున్నట్టు నటిస్తుంటారు. ఉదాహరణకి ఇదే స్టోరీలో మనం చూస్తే కనుక అన్వేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్వేష్ ని చిన్నగా పిలిచి అన్వేష్ అన్వేష్ అని పిలుస్తారు బయట ఉండి. అన్వేష్కి ఎటు వినపడదు, అన్వేష్ రాడు. కాబట్టి తిరిగి ఇంటికి వెళ్ళిపోయి ఏం చెప్తారు మధుకి, చాలా ప్రయత్నం చేశాను బ్రదర్, కానీ ఏమీ తీసుకురాలేకపోయినా, వెరీ సారీ. ప్రయత్నం అన్వేష్ మధు ఏమనుకుంటాడు, అబ్బా నిజంగానే ఎంతో తిరిగి ప్రయాసపడి వచ్చాడు అనుకుంటాడు, కానీ అది నిజమైన ప్రయాస కాదు. సో స్నేహితులైన వాళ్ళు ఏదో మనకు సాయం చేస్తున్నట్టుగా నటిస్తుంటారు, పైకి అంతా చూపిస్తుంటారు కొంతమంది స్నేహితులు అని చెప్పుకునే వాళ్ళు, కానీ వాస్తవంగా నిజంగా వాళ్ళు మన కోసము చేయాలనే మనసు వాళ్ళకి ఉండనే ఉండదు అనమాట. కాబట్టి నేను కూడా నీకు హెల్ప్ చేయలేకపోతున్నాను అని చెప్తాను. ఇలా ఉండదు నిజమైన స్నేహితుడు, ఇట్లా ఉండడు అనమాట. కాబట్టి దేవుడు నీ ప్రార్థనకు ఆలస్యంగా జవాబు ఇవ్వడం ద్వారా నీ స్నేహము పరీక్షించబడుతుంది. నీ స్నేహితులను నువ్వు నిజంగా ఎంత ప్రేమిస్తున్నావో అది బయటపడుతుంది. అంతేనా? నీ తల్లిని, నీ తండ్రిని, నీ తోబుట్టులను, నీ సహోదర సహోదరులను, వారిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, నీ ప్రార్థనలో వారి అవసరతల కోసం నువ్వు ఎంత బతిమాలుతున్నావో అవి చెప్తాయన్నమాట. నువ్వు ప్రార్థనలో నీ స్నేహితుల అవసరాల కోసం, నీ బంధువుల అవసరాల కోసం, నీ తల్లిదండ్రుల అవసరాల కోసం, నీ తోటి విశ్వాసుల అవసరాల కోసం, వాళ్ళందరి అవసరాల కోసం నువ్వు ఎంత ప్రార్థిస్తున్నావో, నువ్వు వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నావో తెలుస్తుంది అనమాట దాన్ని బట్టి కదా. సో వాళ్ళు ఎవ్వరి గురించి నువ్వు ప్రార్థించట్లేదు, అప్పుడు ఏంటి అర్థము? నువ్వు వాళ్ళు ఎవరిని ప్రేమించట్లేదని కదా. నువ్వు ఎవ్వరి గురించి ప్రార్థించట్లేదంటే నువ్వు ఎవరిని ప్రేమించట్లేదు. అలాగే దేవునితోటి నీ స్నేహం కూడా పరీక్షించబడుతుంది. ఆల్రెడీ ఫుడ్ ఇంట్లో ఉంటే శ్యామ్ అన్వేష్ దగ్గరికి వెళ్ళుండేవాడా కదా. సో అట్లాగే మనం కూడా మన స్నేహితుల అవసరాలు ఏమీ లేవనుకోండి, అప్పుడు మనం కూడా ప్రార్థనలో వాళ్ళ గురించి ప్రార్థన చేయం. కానీ మన స్నేహితులకు అవసరాలు ఉన్నప్పుడు, వాళ్ళని మనం ప్రేమిస్తున్నప్పుడు మనం ప్రార్థించడానికి ఏం చేయబడుతుంటాం? పురికొల్పబడుతూ ఉంటాం. అది ఆలస్యం చేయబడుతున్నప్పుడు ఇంకా అడగాలి. అన్వేష్ లెగుసలేడు, రావట్లేదు తొందరగా, అడిగిన వెంటనే ఇవ్వట్లేదు, ఏం చేయాల్సి వస్తుంది? మళ్ళీ అడగాల్సి వస్తుంది శ్యామ్ కదా, మళ్ళీ అడగాల్సి వస్తుంది. సో అట్లా దేవుడు కూడా నీ స్నేహితుల విషయంలో నువ్వు చేసే ప్రార్థన వినప్పుడు నువ్వు కూడా ఏం చేయాల్సి వస్తుంది? మళ్ళీ అడగాల్సి వస్తుంది. అలాగే దేవునితోటి నీకున్న స్నేహం కూడా
పరీక్షించబడుతుంది. ఆయన నాకు కావాల్సిన అనుగ్రహించే వరకు వెనుతిరగక వదలక మొండిగా పట్టుదలతో అడగాలి. సిగ్గుమాలిన వాడికి లాగా అడుగుతూనే ఉంటాను, నాకు కావాల్సింది పొందుకునే వరకు. ఆలస్యం అవుతుంటే దేవుడు నేను అడిగింది ఇవ్వడేమో అని గాని ఇవ్వలేడేమో అని గాని అనుమానించను. నా స్నేహితుడు తప్పక ఆలస్యంగానైనా నేను అడిగింది ఇస్తాడు అని నేను నమ్మాలి. అన్వేషిస్తాడని నమ్మకం లేకపోతే శ్యామ్ అన్నిసార్లు అడుగుతాడా? సో దేవుడు కూడా ఆలస్యంగానైనా సరే నా ప్రార్థనకు జవాబిస్తాడన్న విశ్వాసం మనకు లేకపోతే మనం అడగగలమా? సో అట్లా ఆ విశ్వాసం మనకు లేదంటే అప్పుడు నిజంగా ఆయన మన స్నేహితుడేనా? సో దేవునితో నీకున్న సంబంధం కూడా ఏం చేయబడుతుంది? అక్కడ పరీక్షించబడుతుంది. ఎట్లాగా? నీ ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతూ ఉండడం వల్ల. ఓపికతో వేచి ఉండాలి, ప్రార్థనలో కనిపెట్టాలి. ఎందుకంటే నా దేవుడు మంచి స్నేహితుడు, నన్ను వట్టి చేతులతో తిరిగి పంపించాడు. ఈ రెండు ఇల్లస్ట్రేషన్స్ లోనే ఇంకొక కీ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ది ప్రార్థన, పర్సిస్టెంట్ ప్రేయర్. రెండవది ఎట్లా ప్రార్థించాలనేది ఒక ఎంఫసిస్. రెండవది ఏంటంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్ లోను సెకండ్ ఎగ్జాంపుల్ లోను వాళ్ళిద్దరూ ఆహారం లేకుండా ఒట్టి చేతులతోటి ఉండిపోరు అనమాట. అవునా? ఫస్ట్ ఎగ్జాంపుల్లో శ్యామ్ ఖచ్చితంగా ఆ బ్రెడ్ తీసుకొనే వెళ్ళాడు. సెకండ్ ఎగ్జాంపుల్లో తండ్రి కొడుకుల ఎగ్జాంపుల్లో కొడుకుకి ఆహారము ఇవ్వబడుతుంది ఖచ్చితంగా. సో అలాంటి రెండు ఎగ్జాంపుల్స్ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసముతోటి మనం ఏం చేయాలి? పర్సిస్టెంట్ గా క్రమంగా ఆయన యందు ప్రార్థనలో మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి, అడగాలి, అడిగే వారంగా, మాటికి అడిగే వారంగా, మొండిగా ప్రార్థించే వారంగా మనం ఉండాలి. దేవుడు మన ప్రార్థనకు వెంటనే జవాబు అనుగ్రహించాలన్నా, ఆలస్యంగా అనుగ్రహించాలన్నా బైబిల్లో ఒక కండిషన్ ఉంది. ఇక్కడ ఒక మాట ఉంది కదా, 10వ వచనం మనం చదివాం. ఏంటంటే, ఆయన అడుగు వాటన్నిటిని మీకు, అబ్బా ఎంత గొప్ప వాగ్దానం కదా అసలు. ఈ రోజుకి మనం ఈ వాగ్దానం చాలా అనిపిస్తుంది మనకి. చదవండి ఒకసారి 10వ వచనం, ఎవరైనా చదవండి. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, ఎవ్వరు ఎక్సెప్షన్ లేదు. ఎవరెవరికి ఇస్తాడంట? ప్రతి వానికి ఇస్తాడంట. ఇంకా వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును అంటే ఖచ్చితంగా ఇవ్వబడుతుందని కదా ప్రామిస్. ఇంకా మీరు అడగడమే ఆలస్యం. వెంటనే దేవుడు ఏం చేస్తాడు? వెంటనేనో ఆలస్యంగానో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అనే వాగ్దానం ఉంది కదా. కానీ బైబిల్లో ఎప్పుడూ కూడా ఒక్క వచనాన్ని పట్టుకొని మనము ఒక్క వచనాన్ని బట్టి వెళ్ళొద్దు కదా. ఆ అంశాన్ని గురించి ఎక్కడెక్కడ ఏమేమి వచనాలు ఉన్నాయో వాటి అన్నిటి సమగ్రంగా అర్థం చేసుకోవాలి. సో మనం ఏ విషయాల్లో ప్రార్థించాలో ఒక కండిషన్ ఖచ్చితంగా బైబిల్లో చెప్పబడింది. ఏంటది? మన ప్రార్థన దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అయి ఉండాలి. ఎట్లాంటి ప్రార్థన అయి ఉండాలి? దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అయి ఉండాలి కదా. చిన్న ఉదాహరణ చెప్తాను. నా పక్కన స్నేహితులు ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళిద్దరూ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అవునా? ఒక వ్యక్తి బాగా ప్రిపేర్ అవుతున్నాడు, ఇంకొక అతను కాస్త తక్కువ ప్రిపేర్ అవుతున్నాడు, సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోతున్నాడు. సో ఇతను ఏమని ప్రార్థన చేశాడు? దేవా, నాకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు కానీ నా పక్కనడికి మాత్రము. సో దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దానికి జవాబిస్తాడా? అతను అడిగిన విధంగా స్పందిస్తాడా? ఎందుకు? అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కాదు. అలా మనం ప్రార్థించకూడదు. వెంటనే అనుగ్రహించాలన్నా, జవాబు ఆలస్యంగా అనుగ్రహించాలన్నా అది మొదట దేవుని చిత్తమై ఉండాలి. ఒకవేళ మనం ప్రార్థన చేస్తోంది దేవుని చిత్తం కాదని మనకు తెలిసింది అనుకోండి, మనకు అర్థమవుతుంది అనుకోండి, అప్పుడు అటువంటి ప్రార్థన మనము చేయకూడదు. కానీ మన ప్రార్థన మనవులు దేవుని చిత్తానుసారమైనవే అయితే అప్పుడు మాత్రమే అడుగుతూనే ఉండాలి, వెదుగుతూనే ఉండాలి, తడుతూనే ఉండాలి. దేవుడు జవాబు ఇచ్చే వరకు మొండిగా పట్టుదలతోటి ప్రార్థించాలి. ఒకవేళ మనం అడుగుతున్న మనవులు దేవుని చిత్తానుసారమైనవి అయి ఉంటే. ఒకవేళ పలానా విషయంలో దేవుని చిత్తం ఏంటో మనకు తెలియదు, పలానా ప్రార్థన అంశము, పలానా ఇలా అడగడము, పలానా అంశము ఇది దేవుని చిత్తమో కాదో మనకి తెలియదు. అప్పుడేం చేయాలి? యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థించినట్టు ప్రార్థించాలి. ఎట్లాగా? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని ప్రార్థన చేయాలి. చాలా విషయాల్లో మనకు తెలియదు కదా. మనం బోల్డ్ ప్రార్థనా అంశాల గురించి ప్రార్థన చేస్తుంటాం. అవునా? ఉద్యోగం గురించనో, ఇంకో దాని గురించి, ఆరోగ్యం గురించనో, ఇంకో దాని గురించి చాలా అడుగుతుంటాం. వాటి అన్నిటి విషయంలో దేవుని చిత్తం ఏంటో మీకు తెలుసా? తెలీదు. తెలియనప్పుడు ఎట్లా ప్రార్థించాలంటే యేసు ప్రభువు ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె అంటే ఏంటి? ఆయన అనుభవించబోయే సిలువ శ్రమను గురించి మాట్లాడుతూ ఆ సఫరింగ్ ని, దట్ కప్ ఆఫ్ సఫరింగ్, దాని గురించి ఈ గిన్నె నీ చిత్తమైతే నా యుద్ధ నుండి తొలగించేశాడు దేవుడు. అంటే ఏంటన్నది దాని అర్థము? అది ఆయన చిత్తము కాదని అర్థం. నీ చిత్తమైతే తొలగించమన్నాడు,
చిత్తం కాకపోతే వద్దనే కదా. సో దేవుడు తొలగించకపోవడాన్ని బట్టి కూడా ఈయన ప్రార్థన ఆలకించినట్టే కదా. మీ అందరికి అర్థమైందా? మనము ప్రార్థించేటప్పుడే ఒక కండిషన్ అప్లై చేస్తున్నాం. దేవా నీ చిత్తం అయితే దీన్ని జరిగించు అంటే దాని అర్థం ఏంటి? కాకపోతే ఏంటన్నట్టు వద్దని, దాన్ని ఇవ్వద్దు, అవ్వనివ్వద్దు, జరగనివ్వద్దు, నెరవేర్చొద్దు అని అడుగుతున్నాం మనం. సో మనం అడిగింది దేవుడు చేస్తున్నాడు. ఒకవేళ ఆయన చిత్తం కాకపోతే ఆయన ఇవ్వట్లేదు. సో అది కూడా మనం అడిగిందే కదా. నీ చిత్తం కాకపోతే ఇవ్వద్దు అంటున్నాం కాబట్టి ఆయన ఇవ్వలేదు. సో మన రిక్వెస్ట్ ఆయన యాక్సెప్ట్ చేసినట్టే అది కూడా కదా. యేసు ప్రభు వారికి లాగా మనము ప్రార్థించడము నేర్చుకోవాలి. ఏదైనా విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలియనప్పుడు ఆ స్పష్టత వచ్చేంత వరకు మాత్రం యేసు క్రీస్తులాగా ప్రార్థించాలి. పట్టుదలతో మొండిగా ప్రార్థించాలి. నేను దగ్గర 13 సంవత్సరాల నుంచి నా కుటుంబం రక్షించబడాలని ప్రార్థిస్తున్నాను. ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటో నాకు తెలుసా? తెలియదు. స్వార్థపూరితమైన మనవులు ఇవి కానే కాదు. అయినా దేవుని వైపు ఉండి ఏ జవాబు లేదు. అంటే ఇప్పటి వరకు నేను ఏమని ప్రార్థన చేస్తున్నాను? ఈ చిత్తమైతే రక్షించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు రక్షించబడలేదు. ఒకవేళ అలాగే వాళ్ళ జీవితకాలం మట్టుకు చివరి వరకు కూడా వెళ్ళిపోయారు అనుకోండి, బహుశా అది దేవుని చిత్తము అయి ఉండకపోవచ్చు. చాలా మంది ఇట్లా చెప్పడం, మనం పలానా అంశాన్ని గురించి నేను 20 ఏళ్ల నుంచి ప్రార్థన చేస్తున్నాను, పలానా ఈ పాయింట్ గురించి నేను 30 ఏళ్ల గురించి ప్రార్థన చేస్తున్నాను, పలానా వ్యక్తి గురించి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను చెప్పడం మనము వింటూ ఉంటాం కదా. దేవుడు కొన్నిసార్లు ప్రార్థనలకు వెంటనే కాదు, ఆలస్యంగా కాదు, అసలు జవాబు చాలాసార్లు ఏమవుతుంది? ఆయన చిత్తానుసారమైనది కానప్పుడు ఆయన వాటిని అనుగ్రహించడు. దేవునికి ఎన్ని కారణాలు ఉండొచ్చు? 1,00,000 కారణాలు ఉండొచ్చు, 1,000,000 కారణాలు ఉండొచ్చు అవన్నీ చేయడానికి కదా. యోసేపు గుంటలో పడద్రోయబడినప్పుడు దేవుడు అతని ప్రార్థనకు తగిన విధంగా దేవుడు స్పందించాడా? యోసేపు ఏమని ప్రార్థించవచ్చు గుంటలో నుండి? ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు అతనికి? ఎవరు గుర్తొస్తారు? వాళ్ళ నాయన గుర్తొస్తాడు. ప్రార్థన చేస్తాడని నేను ఆల్రెడీ చెప్పినాను కదా. సో అతను ప్రేయర్ రిక్వెస్ట్ ఏం చేసి ఉండొచ్చు అని అడుగుతున్నా. నేను ఎట్లయినా ఇంటికి పోయినట్టు చేయి ప్రభు ఫస్ట్ కదా. మా అన్నలు నన్ను ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోతే ఏ అడవి మృగాలు నన్ను తినేయడమో లేదా ఇక్కడే ఆకలితో చచ్చిపోవడమో అయిపోతుంది నా పని. నేను ఇంటికి వెళ్ళిపోవాలనుంది ప్రభు, నన్ను ఇంటికి పంపించేసే ప్రభు అని ప్రార్థన చేసి ఉండొచ్చు. దేవుడు ఆలకించండి ఆ ప్రార్థన? ఆలకించుండొచ్చా? ఆలకించలేదు దేవుడు కదా. అతను ప్రార్థించుండొచ్చు కానీ దేవుడు అతనికి అక్కడ విడుదల ఇవ్వలేదు కదా. ఎందుకు? దేవుడికి వేరే ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి యోసేపు పట్ల. అందుకే దేవుడు స్పందించలేదు. దేవుని ఉద్దేశం ఏంటి? అతను ఐగుప్తు వెళ్ళాలి. ఇంకా తర్వాత జరిగిన సంఘటనలన్నీ మనకు తెలుసు. క్రమంగా అతను ఏమవ్వాలి? ఐగుప్తు ప్రధాని స్థాయికి వెళ్ళాలి. తర్వాత వచ్చే కరువు విషయంలో తన కుటుంబాన్ని, ఆ దేశాన్ని కరువు నుంచి తప్పించాలి. ఆ కలల భావాలని చెప్పి తగు జాగ్రత్తలు తీసుకొని కరువు నుంచి వాళ్ళందరినీ తప్పించి దేవుని నామాన్ని ఆ అన్య దేశంలో ఘనపరచాలి అనేది, తన్ను తాను ఘనపరుచుకోవాలి ఆ యోసేపు ద్వారా అనేది దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుడు ఆ గుంటలో నుంచి అతన్ని బయటికి తీసుకురాలేదు. ఐగుప్తు బానిసత్వం నుంచి కూడా విడిపించలేదు, జైలు నుంచి కూడా. అన్ని ఇన్ హిస్ పర్ఫెక్ట్ టైం, ఆయన టైం టేబుల్ ప్రకారం, ఆయన సమయంలో ఆయన ఎక్కడికి నడిపించాలి అక్కడికి నడిపిస్తూ వచ్చాడు. మధ్యలో చాలా ప్రార్థించుండొచ్చు యోసేపు. నువ్వు ఎంత ప్రార్థించినా నువ్వు అనుకున్నవి కాదు, నా ఉద్దేశాలు నీ పట్ల అవి వేరేగా ఉన్నాయి కాబట్టి నేను నా ఉద్దేశాలే నెరవేర్చుకుంటాను అని దేవుడు ఏం చేస్తాడు? మన మనవులు చాలా సార్లు ఆలకించడు. వాటికి తగిన విధంగా మనం కోరుకున్నట్టుగా ఆయన స్పందించడు. ఇంకేదో అనుమతిస్తాడు, వేరేదో జరిగిస్తూ ఉంటాడు. మనం కోరనిది, మనకు నచ్చనిది జరిగిస్తూ ఉంటాడు. మనం ప్రార్థించేది మాత్రం ఇవ్వడు. అయినా మరేం పర్వాలేదు, మనకేమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. కానీ మన బాధ్యత ఏంటి? అర్ధరాత్రి అన్వేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపులు కొడుతూ ఉన్న శ్యామ్లాగా మనం కూడా ఏం చేయాలి? పొరుగువారి అవసరతల నిమిత్తం నా దేవుడి ఇంటి తలుపులు నేను ఏం చేయాలి? నాకు చేస్తూనే ఉండాలన్నమాట, కొడుతూ ఉండాలి కదా. రెండో పాయింట్, సెకండ్ పాయింట్ ఏంటి? 11 నుంచి 13 వచనాల వరకు ఉన్న సెకండ్ పాయింట్, దేవుడు తన పిల్లలకు మంచి వాటినే అనుగ్రహిస్తాడని నమ్మి ప్రార్థించాలి. ఈ 3 వచనాల్లో కూడా ఒక చక్కని ఉదాహరణ, దాని అన్వయింపు మనం చూస్తున్నాం. 11వ వచనంలో ఏముంచండి, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, గుడ్డును అడిగితే తేలునిచ్చిన ఏ తండ్రి ఇంత క్రూరంగా కఠినంగా ఉండరు కదా. అనబడితే రాళ్లు పెట్టే తండ్రిని ఎక్కడైనా చూసారా మీరు?
అట్లా ఉండరు కదా. 11వ వచనం అప్లికేషన్ ఏంటో చూడండి ఒకసారి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, గుడ్డునడితే తెలినిచ్చినా, కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనిచ్చి ఎరిగి ఉండగా, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినని. ఇక్కడ కంపారిజన్ చూడండి. ఈ లోకంలో ఉన్న తండ్రులే మీకు అన్ని మంచి మంచివి మీకు కావాల్సినవి సమకూర్చగలుగుతున్నప్పుడు, ఇవ్వగలుగుతున్నప్పుడు, పరలోకపు తండ్రి ఎందుకు ఇవ్వడు? ఈ లోకపు తండ్రికి లాగా ఆయన కూడా అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడా? కాదు, అలా చెప్పట్లేదు. చూడండి చాలా జాగ్రత్త. ఒక కీవర్డ్ నేను మిస్ చేశాను ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో. ఏంటది? చెడ్డవారై ఉండి, పతన స్వభావం కలిగిన వారండి. యూ బీయింగ్ సో ఈవిల్, ఇంత పాపాత్ములై ఉండి చెడ్డవారై ఉండి కూడా మీరు మీ పిల్లలకి మంచి ఈవులను ఎవరు ఎరిగితే, మరి పరలోకపు తండ్రి ఆయన అక్కడున్న మాట చూడండి, ఎంతో నిశ్చయముగా మరి మంచివి మరి శ్రేష్టమైన వాటిని అనుగ్రహించ ఎరుగును. పాపాత్ములైన ఈ లోకపు తండ్రులే అటువంటి పని చేయనప్పుడు పరమ తండ్రి ఇంక అస్సలు చేయడు. ఏంటవి? ఇటువంటివి అనుగ్రహించడం. ఎటువంటివి? చేపను అడిగితే పాముని ఇవ్వడము, గుడ్డును అడిగితే తేలినివ్వడం లాంటివి ఆయన చేయడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఇదే అంశాన్ని గురించి మాట్లాడుతూ, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని చెప్తాడు. ఏంటది? అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు, గుడ్ థింగ్స్ ఇస్తాడు అని రాదు. ఇక్కడ ఏం రాస్తుంది? చాలా సాధారణంగా, అక్కడ చాలా సాధారణంగా అట్లా చెప్పారు. దేవుడు మంచి వాటిని అనుగ్రహిస్తాడని చెప్పారు. కానీ లూకాలో ఏం చెప్తున్నాడు చూసి చెప్పండి ఒకసారి. 12-13 వచనాల్లో మత్తయి సువార్తలేమో మంచి వాటిని ఇస్తాడు అని చెప్పారు. కానీ లూకా సువార్తలో ఏం చెప్పబడింది? దేవుడు ఏమనుగ్రహిస్తాడు? పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అని ఉంది కదా. సో అమాంగ్ ద గుడ్ గిఫ్ట్స్ దట్ వి రిసీవ్ ఫ్రమ్ ద లార్డ్, హోలీ స్పిరిట్ ఈస్ ద ఫస్ట్ వన్ అండ్ ద బెస్ట్ వన్ కదా. ఎవరైనా మారు మనసు పొంది యేసు ప్రభువున విశ్వాసం ఉంచితే వారు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నారు. అయితే మనం పరిశుద్ధాత్మను పొందుకోవడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై ఉండాలని కూడా వాక్యం మనకి సెలవిస్తుంది. మనం మిగిలిన అవసరతలన్నీ కాసేపు పక్కన పెడితే మనకున్న ఒకానొక గొప్ప అవసరత ఏంటంటే మనం ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఏంటి? ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఆత్మపూర్ణులై ఉండడం అంటే ఏంటి? మొత్తం మన లోపల ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తంగా నింపబడాలా ఆత్మ చేత. ఒక కప్ లో మనం వాటర్ పోస్తుంటే కంప్లీట్ గా ఫిల్ అవ్వాలంటే మొత్తం పైన బ్రిమ్ వరకు నింపాలి కదా. అట్లా మనం ప్రార్థన చేస్తా ఉంటే కొంచెం కొంచెంగా నా లోపల దేవుడు పరిశుద్ధాత్మను నింపుతూ అది కంప్లీట్ ఫుల్ గా ఇక్కడ దాకా వచ్చేస్తే అప్పుడు ఫుల్ అయిపోయినట్టు, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడినట్టు. ఏంటి ఆత్మపూర్ణులై ఉండడం అంటే? ఎఫెసీ పత్రికలో ఈ మాటలు చెప్తూ పౌలు, మీరు మద్యము చేత మత్తులై ఉండక ఆత్మపూర్ణులై ఉండి అని చెప్తాడు అనమాట. దాని భావము మద్యం చేత మత్తులై ఉండడంతో ఎందుకు కాంట్రాస్ట్ లో పెట్టి కంపేర్ చేస్తున్నాడు అంటే, మద్యం చేత నింపబడిన వాడు మద్యం చేత నియంత్రించబడుతూ ఉంటాడు, దాని చేతనే కంట్రోల్ చేయబడుతున్నాడు. ఈ విల్ లూజ్ కంట్రోల్ కదా. అతని మీద అతనికి ఏముండదు, కంట్రోల్ ఉండదు. ఎటు పడితే అటు వెళ్తుంటాడు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు కదా. అలా ఉండకుండా మరి దేని చేత నియంత్రించబడుతూ ఉండాలి, కంట్రోల్ చేయబడుతూ ఉండాలంటే ఆత్మ చేత నియంత్రించబడుతూ కంట్రోల్ చేయబడుతూ ఉండాలి. అది ఆత్మపూర్ణులై ఉండడం అంటే. సరే, ఆత్మపూర్ణులై ఉండడం అని అంటే ఆత్మ చేత నియంత్రించబడటం అంటే ఏంటి అంటే కూడా ఆలోచించాలి మళ్ళీ. ఆత్మ చేత కంట్రోల్ చేయబడటము, నియంత్రించబడటము, డైరెక్ట్ చేయబడటము అంటే ఏంటో కూడా అర్థం కావాలి మనకి. డైరెక్ట్ చేయబడడం అంటే ఇప్పుడు నేను ఒక అడుగు వేస్తుంటే ఈ అడుగు వేయాలా లేదా అని పరిశుద్ధాత్మ నాకు స్వరం వినిపించి చెప్తాడా? మరి ఎట్లా గైడ్ చేస్తాడు? ఎట్లా నన్ను కంట్రోల్ చేస్తాడు? ఎట్లా నాకు హెల్ప్ చేస్తాడు ఆయన? వాక్యము ద్వారా అని మనము ఇంకా నిశ్చయంగా ఎట్లా చెప్పచ్చు అంటే, ఈ ఆత్మపూర్ణులై ఉండండి అనే దగ్గర కింద దాని వల్ల వచ్చే ఫలితాలు ఏంటో చెప్తూ ఉంటాడు అనమాట. సేమ్ ఇవే రిజల్ట్స్ కొలసీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యమును మీలో సమృద్ధిగా, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి, లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ రిచ్లీ డ్వెల్ ఇన్ యూ అని ఉంటది. అక్కడ కూడా సేమ్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ సేమ్ కాన్సిక్వెన్సెస్, కొలసీ పత్రికలో వాక్యం చేత నింపబడినప్పుడు కూడా సేమ్ కాన్సిక్వెన్సెస్. అంటే ఆత్మ చేత నింపబడడం అంటే అన్నా గాని, వాక్యము చేత నింపబడడం నియంత్రించబడ్డం అన్నా గాని ఒక్కటే.
అందుకే ఒకే రకమైన ఫలితాలు కనబడుతున్నాయి. మీకు అర్థమైందా? ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎఫెసియన్స్ లో ఉన్న ఈ ప్యాసేజ్ ని, కొలాషియన్స్ లో ఉన్న ఆ ప్యాసేజ్ ని ఒకసారి మెడిటేట్ చేయండి, రెండు వాక్య భాగాల్ని. అక్కడ సేమ్ రిజల్ట్స్, ఇక్కడ సేమ్ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి అవి రెండు ఒక్కటే. ఆత్మ చేత నియంత్రించబడటం అంటే దేవుని వాక్యము చేత నియంత్రించబడటము, దేవుని వాక్య నియమాల ప్రకారము నడిపించబడటము. అలా ఆత్మపూర్ణులై ఉండాలి అనేది మన గొప్ప అవసరత అయి ఉన్నది. ఇక్కడ మీరు మరో విషయం గమనించారా? మీరు అడిగిందల్లా కోరిందల్లా ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడా? మనకు ఆధ్యాత్మికంగా ఏది మేలుకరమో, ఏది ప్రయోజనకరమో ఆయన ఎందు నమ్మిక ఉంచి అడిగితే, ప్రార్థిస్తే ప్రేమ గల మన తండ్రి మనకు మేలైన వాటిని, శ్రేష్టమైన వాటిని, అవసరమైన వాటిని మనకు తప్పక అనుగ్రహిస్తాడు. అది ఇక్కడ వాగ్దానం. ఒకవేళ మనం అడిగింది ఇవ్వడం వల్ల ఆధ్యాత్మికంగా మనకు నష్టమే గానీ ప్రయోజనం ఉండదు అన్నప్పుడు దేవుడు వాటిని ఇస్తాడా? ఇవ్వడు. కాబట్టి యేసుప్రభువు వారు బోధిస్తున్న విషయం ఏంటంటే, మనం ప్రార్థించేటప్పుడు మన పరమ తండ్రి ప్రేమామయుడని, ఆయన ఏది అనుగ్రహించినా అది నా మేలుకు, నా మంచి కొరకే అనుమతిస్తాడు, అనుగ్రహిస్తాడని నమ్మి ప్రార్థించాలి కదా. కానీ దుష్టుడు చాలా పన్నాగాలు పన్నుతుంటాడు కదా. వాడు దేవుని మంచితనాన్ని మనం అనుమానించేలాగా చేస్తాడు. హవ విషయంలో అదే జరిగింది. దేవుడు నువ్వు చస్తావు అని చెప్తే వాడేం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? నువ్వు తిను దినమును నిశ్చయముగా చచ్చేదవు అని చెప్తాడు. దేవుడు మంచోడేనా? హవ్వకి ఆదాముకి మంచి విషయాలే చెప్పాడా? వాళ్ళ మేలు కోసమే చెప్పాడా? హవ్వ అంతవరకు నమ్ముతూనే ఉంది ఆ విషయాన్ని. సాతాను ఏం మోసగించాడు తెలుసా? ఏమన్నాడు సాతాను? ఏమన్నా, నువ్వు చావనే చావవు అని చెప్పు. అంటే ఈ హవ్వ కూడా ఏం ఆలోచిస్తుంది? నువ్వు చావనే చావు అన్నప్పుడు ఆమె ఏం చేస్తుండాలి? వాస్తవానికి నా దేవుడు మంచివాడు కాబట్టి, ఆయన ఏం చెప్పినా నా మంచి కోసమే, నా మేలు కోసమే చెప్తాడు కాబట్టి, నేను ఆయన మాటలు వినడం వల్లనే నేను క్షేమంగా ఉంటాను. కాబట్టి నేను ఆయన మాటలకి విధేయత చూపించాలి, లోబడాలి అని అనుకుని ఉండాలి. కానీ అట్లా అనుకుందా? అంటే ఆమె అప్పుడు ఏం చేస్తున్నట్టు? దేవుని మంచితనాన్ని అవమానించినట్లు, అనుమానించినట్లు, దాన్ని కాదనుకున్నట్లు. దేవుడు కాదు నాకు మంచి విషయాలు చెప్పింది. ఎవరు మంచి విషయాలు చెప్తున్నారు నాకు? సాతానే మంచి విషయాలు చెప్తున్నారు. ఈ పండు తినడం వల్లే నేను నా కళ్ళు తెరుచుకుంటాయి, నేను దేవతను అయిపోతాను, దేవుణ్ణి అయిపోతాను. సో నాకు మంచి జరగాలని నాకు చెప్తుంది ఎవరు? దేవుడు కాదు, సాతానే అని నమ్మేలాగా సాతాను ఏం చేశాడు? అవ్వని మోసగించాడు. దుష్టుడు ఈ రోజుకి ఇటువంటి మోసాలే చేస్తూ దేవుని బిడ్డలు పడిపోయేటట్లు, అవిశ్వాసులు దేవుని దగ్గరికి రాకుండా అడ్డుకుంటూ ఉన్నాడు అన్నమాట. దేవుడు ఏ పరిస్థితులను ఎందుకు అనుమతిస్తున్నాడో మనకు అర్థం కానప్పటికీ, చాలాసార్లు అర్థమవుతాయి, మనకి అర్థం కావు కదా. నిన్న నైట్ ఒక ఫోన్ కాల్ మాట్లాడుతూ ఒక సహోదరుడు చెప్తున్నాడు, అసలు దేవుడు నా జీవితంలో ఈ పరిస్థితులు ఎందుకు అనుమతిస్తున్నాడు అస్సలు అర్థం కావట్లేదు. నేను చెప్తున్నాను, బట్ స్టిల్ అవర్ గాడ్ ఈజ్ గుడ్ కదా. మనకి ఏమీ అర్థం కానప్పటికీ కూడా మన దేవుడు మంచివాడు, ఆయన మనకు మేలైనదే అనుమతిస్తాడు అనేది మన విశ్వాసం ఉండాలి. అటువంటి నమ్మకం కలిగి మనము ప్రార్థించాలి అనేది విశ్వాసం ఉంచండి. ఆత్మచేత నింపబడి ఉండాలని వేడుకోండి, అడుగుతూ ఉండండి, వెతుకుతూ ఉండండి, తడుతూ ఉండండి. ఈ రెండు కథల ద్వారా యేసు చెప్తున్నాడు, మిమ్మల్ని ఉత్త చేతులతోటి పంపించడు ఆయన. ఖచ్చితంగా శ్రేష్టమైన వాటి చేత, మీ ఆధ్యాత్మిక మేలు నిమిత్తం మీకు ఉపయోగపడే వాటి చేత ఆయన మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మొదటి కథలో శ్యామ్ రొట్టెలు తీసుకునే వెళ్ళాడు. రెండో కథలో కుమారుడు మంచి ఆహారమే పొందుకుంటాడు. పట్టుదలతో ప్రార్థించాలి. నీ పరమ తండ్రి నీకు మేలైనది అనుగ్రహిస్తాడని నమ్మి ప్రార్థించాలి. దేవుడు నీకు కీడు చేయడము అసాధ్యము. ఓకే, ఒక చిన్న స్టోరీ చెప్తాను, తర్వాత మనం ముగించుకుందాం. ఇద్దరు తండ్రి కుమారులు ఉన్నారు. కుమారుడు చాలా చిన్నవాడు, బహుశా ఒక 6 సంవత్సరాలు ఉంటాయేమో. తండ్రి ఉదయం అంతా పనిచేసి అక్కడ ఇక్కడ తిరిగి పాపం బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు బెడ్ లో పడుకొని, వాళ్ళ తండ్రి ఏమో స్టోరీ చెప్తా ఉన్నాడు, కొడుకు విన్నాడు. తర్వాత ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నారు, గుడ్ నైట్ చెప్పి తండ్రి బయటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోయాడు, డోర్ దగ్గరికి వేసాడు, వెళ్ళాడు, బయట కూర్చున్నాడు. హాల్లో కూర్చొని డే అంతా టైర్డ్గా బాగా అలసిపోయాడు కదా, పని చేసి బాగా టైర్డ్ అయిపోయాడు. కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అవుతున్నాడు అనమాట తండ్రి. ఇందులో కొడుకు ఏమన్నాడంట, డాడీ నాకు వాటర్ కావాలి, కొంచెం తెచ్చిపెట్టవా అని అడిగాడంట. ఏం కావాలి? వాటర్, నాకు దాహం అవుతుంది, వాటర్ కావాలి అని చెప్పి అడిగాడంట. ఊరికే తండ్రి ఏమో చిరాకు పడుతూ తండ్రి ఏమంటున్నాడు, ఊరికే ఏదో ఒకటి అంటున్నాడు, నువ్వు కళ్ళు మూసుకొని పడుకో, అసలు ఫస్ట్ ఊరికే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు, పడుకోకుండా పడుకో, లేకపోద్దని చెప్పి తండ్రి అంట. మళ్ళీ అడిగాడంట,
మళ్ళీ అడిగాను, నువ్వు ఇప్పుడు పడుకోలేదనుకో, నేను మళ్ళీ మాట్లాడామంటే నేను లోపలికి వచ్చానంటే ఇంకా మామూలుగా ఉండదని, ఇంక మీ అందరికి మీ లాంగ్వేజ్లో మీరు ఏమంటారో మీరు దాన్ని అప్లై చేసుకోండి అని అన్నాడు. అయినా కానీ వినకుండా, డాడీ నాకు దాహం వేసి నువ్వు మంచినీళ్ళు తీసుకురా అని అడుగుతున్నాడంట. ఇంకా మళ్ళీ అడుగుతున్నాడు. మళ్ళీ అడిగితే తనే, ఇప్పుడు నేను కర్ర తీసుకొని వస్తున్నాను లోపలికి, ఇంకా అయిపోయావు, నువ్వు నోరు మూసుకుని, పిన్ డ్రాప్ సైలెన్స్, అసలు సౌండ్ రావద్దు, గమ్మున పడుకో అని తండ్రి అన్నాడు. కుమారుడు అన్నాడంట, సరే నువ్వు నన్ను కొట్టడానికి లోపలికి వస్తావు కదా, ఎట్లు వచ్చేటప్పుడు నీళ్ళు తీసుకొని రా అన్నాడంట. నువ్వు నన్ను కొట్టడానికి ఎటు కర్ర తీసుకొని లోపలికి వస్తావు, వచ్చేటప్పుడు కర్ర తీసుకొని రా అన్నాడు. ఆ తండ్రిని కూడా మనం దేవునితో పోల్చలేం, కానీ ఆ కుమారుడిని దేవునితో పోల్చుకొని మనం ఏం చేయాలి? అడుగుతూ ఉండాలి, మొండిగా పట్టుదలతో ప్రార్థించాలి. రెండవది, మన తండ్రి మనకి ఏది అనుగ్రహించినా అది మనకు మేలైనవే, శ్రేష్టమైనవే, మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేవే మనకి అనుగ్రహిస్తాడు అని నమ్మి అటువంటి విశ్వాసముతోటి మనము ప్రార్థించే వరంగా ఉండాలి. ఊహించని సమయాల్లో ఇక్కడ సందర్భం అంతా ఒక్కసారి చెప్తాను, మీరు మిస్ అయిపోకూడదు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం పోయిన వారం ఏం ధ్యానించామంటే, ప్రార్థనలో ప్రైమరీ ఫోకస్ ఏమై ఉండాలంటే తండ్రి ఉద్దేశాలు నెరవేరడం, ఆయన రాజ్య విస్తరణలో భాగంగా ఏం జరగాలో వాటి గురించి, ఆయన చిత్తము ఈ భూమిపైన నెరవేరాలని, ఆయన రాజ్యం ఇక్కడ స్థాపించబడాలనేది మన ప్రార్థనలో ప్రాముఖ్యంగా అది మన ఉద్దేశం ఏంట. ఇక్కడ కూడా, ఇందులో కూడా మీరు గమనించారా, మన వ్యక్తిగత ప్రార్థనల గురించి కాదు అసలు ఈ సందర్భం అంతా కదా. ఎవరి గురించి? మన పక్కన వారి అవసరాల గురించి ప్రార్థించమని కదా. మన తోటి వారికి మనం ఎట్లా పరిచర్య చేయాలి, వారికి ఎట్లా మనం ప్రయోజనకరంగా ఉండాలి, వారి అవసరతలు ఏంటి, వాటిని నేను ఎట్లా తీర్చగలను, ఒకవేళ నేను తీర్చలేని స్థితిలో ఉంటే నేను ఏం చేయాలి? ప్రార్థనలో దేవుని చెందుకెళ్ళాలి, వాటిని పొందుకొని తద్వారా నేను తోటి వారికి పరిచర్య చేయాలి, వారికి సహాయకరంగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి. తద్వారా ఏం జరగాలంటే దేవుని రాజ్యం విస్తరించబడాలి. తద్వారా ఏం జరగాలి? తండ్రి ఉద్దేశాలు నెరవేర్చబడాలి. తద్వారా ఏం జరగాలంటే ఆయన చిత్తము ఈ భూమి యందు స్థిరపరచబడాలి, నెరవేరాలి. అల్టిమేట్ గా ఏం జరగాలి? దేవునికి మహిమ రావాలి. నా స్వార్థం ఏమి లేదు ఇందులో, నా వ్యక్తిగత ప్రయోజనాల గురించి కాదు ఇందులో. నువ్వు అట్లా నీ పక్కన వాళ్ళ గురించి, తండ్రి ఉద్దేశాలు నెరవేరపడడం గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అటువంటి ప్రార్థనలు దేవుడు తప్పక ఆలకించి నీకు సహాయం చేస్తాడు. ఊహించని సమయాల్లో, అనుకోని సందర్భాల్లో మన సహాయం కోరే వచ్చే స్నేహితులు మనకు కూడా ఉంటారు. వాళ్ళకి సహాయం చేయడానికి మన దగ్గర అన్ని ఉండకపోవచ్చు, కానీ మన దగ్గర ఎవరున్నారు? ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు మన దగ్గర కదా. మన పరలోకపు తండ్రి మనకి మంచి స్నేహితుడు. మన దగ్గర తోటి వారికి మనము ఉపయోగపడడానికి కావాల్సినవన్నీ మన దగ్గర ఉండకపోవచ్చు, చాలా కొదువు ఉంటుంది మన దగ్గర. చాలాసార్లు మన చర్చికి వచ్చే వాళ్ళకి తోటి వారిని పలకరించి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళని కాస్త కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలాగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనం ఏం ఫీల్ అవుతుంటాము? అయ్యో నాకు మాట్లాడడం రాదు కదా. నీకు అది కొదువుగా ఉంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, అడగాలి. దేవుడు నీకు ఎలా మాట్లాడాలో ఆ బుద్ధిని, జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. తద్వారా నువ్వేం చేయగలుగుతావు? తోటి వారికి పరిచర్య చేయగలుగుతావు, ఉపయోగపడగలుగుతావు, వాళ్ళ అవసరతల్లో నువ్వు వారికి తోడుగా ఉండగలుగుతావు, సహాయం చేయగలుగుతావు, ధైర్యపరుస్తావు, బలపరుస్తావు. తద్వారా దేవుని రాజ్యము కట్టబడుతూ ఉంటుంది, దేవునికి మహిమ వస్తుంది. మన ప్రతి అవసరంను తన సమయంలో తీర్చగలిగే గొప్ప తండ్రి మనకున్నాడు. మన ఇరుగు పొరుగు వారు, మన స్నేహితులు, మన బంధువులు, మన తోటి సహోదరులు, మన కుటుంబ సభ్యులు ఎవరు అవసరతలో ఉన్నా మీరు వచ్చి ఆయనను డిస్టర్బ్ చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. వాళ్ళు ఎవ్వరికి ఏ అవసరతలు ఉన్నా వాటన్నిటిని బట్టి నువ్వు ఆయన దగ్గరికి ప్రార్థనలో వచ్చి ఏం చేయాలని? ఆయనను డిస్టర్బ్ చేయాలని ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు కోరుకుంటున్నాడు. మరి మీరు మీ ప్రార్థనతో అన్ని డిస్టర్బ్ చేయడానికి మీరు కమిట్ చేసుకోవాలి కదా. అటువంటి తీర్మానంతో మన ప్రార్థనలో కొంత సమయం గడుపుతాం. దయచేసి తలలు వంచినట్లు ప్రార్థన చేసుకుందాం.